మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలం పత్తులగూడలోని సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చారిత్రక పత్తులగూడ చెరువు ఆక్రమణలకు గురవుతుంది. ఇరిగేషన్ శాఖ అధికారులు కళ్ళెదుటే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చెరువును కాపాడాలని స్థానిక ప్రజలు, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ అక్రమాలపై 2022 మే నెలలోని ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్ డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్ నారాయణ సమర్పించిన సంయుక్త నివేదికలో స్పష్టమైన వివరాలున్నాయి. ఆ నివేదిక ప్రకారం చెరువు యొక్క పూర్తి ట్యాంక్ స్థాయి, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని నిర్ధారించారు. కానీ ఈ నివేదికను పక్కన పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నిర్మాణాలు మొదట ఒక టైల్స్ కంపెనీతో ప్రారంభమై ఇప్పుడు ఏకంగా 6 విల్లాల వరకు విస్తరించాయి. అధికారిక నివేదికలో స్కెచ్ మ్యాప్తో సహా అక్రమాలు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్ డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్ నారాయణ అక్రమార్కులకు పూర్తి సహాయ సహకారాలు అందించడంతో 6 విల్లాల నిర్మాణం జరిగిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. అక్రమార్కుల ఆగడాలు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖాళీ స్థలం ఎక్కడ కనిపించినా సరే వాటిని దర్జాగా కబ్జా చేస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండల పరిధిలోని ప్రధాన చారిత్రాత్మకమైన చెరువును ప్రస్తుతం కబ్జా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చారిత్రాత్మకమైన కట్టడాలను, చెరువులను పరిరక్షించేందుకు ప్రభుత్వం వైపు ప్రయత్నాలు చేస్తుంటే అక్రమార్కులు మాత్రం అందిన కాడికి దోచుకునేందుకు అనువుగా ఉన్న ప్రాంతాలను వారు దర్జాగా కబ్జా చేస్తున్నట్టుగా కూడా మనకు ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చెరువు చారిత్రాత్మకమైంది, దాన్ని పరిరక్షించి అభివృద్ధి చేయాల్సిన దిశలోనే అది కబ్జా అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా అదైనా వ్యవహరించడం లేని విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. ఈ చెరువు ప్రాంతంలో దాదాపుగా అక్రమార్కు సంబంధించిన భూ కబ్జాలు జరుగుతున్నప్పటికీ ఇటు ఇరిగేషన్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు అధికంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2022 మే నెలలోనే ఈ చెరువుకు సంబంధించిన వ్యవహారంపై అప్పటి ఇంజనీరింగ్ శాఖకు చెందిన ఒక అధికారి నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో స్పష్టంగా తెలిసింది చెరువు ఆక్రమణకు గురవుతుందని, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్పష్టం అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకప్పుడు ఒక టైల్స్ కంపెనీ ఏర్పాటు, ప్రస్తుతం మాత్రం 6 విల్లాలు మాత్రం ఆ ప్రాంతంలో వెలిశాయంటే అందుకు ప్రభుత్వ శాఖల అధికారులు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహాయ శాఖలు అందించారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బఫర్ జోన్ లో ఉన్న ఈ ప్రాంతాన్ని పరిరక్షించి, చెరువును కూడా పరిరక్షించి దాన్ని పునరుద్ధరింప చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తుంటే ప్రభుత్వ శాఖల అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు అధికంగా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం ఉప్పల్ మండల పరిధిలోని ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నప్పుడు కూడా అధికారులు పట్టించుకోవడం విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చెరువును పరిరక్షించి దాని పరిధిలో అక్రమంగా వెలిసిన ఆ గృహాలను తొలగించి ఆ స్థలాలను పరిరక్షించి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఉన్నతాధికారుల కనుసంధానంలోనే ఈ తతంగం అంతా జరుగుతున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు దర్జాగా అక్రమార్కులు కబ్జా చేస్తుంటే ఎందుకు పట్టించుకునే ప్రశ్న కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.